గాయస్ మమ్మీ కొడుకుతాను ఎట్లా వేస్తానో చూడండి. మా గ్యాస్ శుభ్రంగానే ఉందిలేండి, మరి అంత విద్రంగా ఏం లేదు. మాకెందుకు కొడతారులేండి లైక్లు. కార్లు తోడే వాళ్ళకి, ఏసీల్లో ఉండే వాళ్ళకి, విమానాలు ఎక్కే వాళ్ళకైతే కొడతారు లైక్లు. మాకెందుకు కొడతారులేండి. ఉప్పు, సాల్ట్, పసుపు, కారం, ఎర్రగడ్డలు, కోడిగుడ్ని నేను డిపెండెంట్ పెట్టేస్తాను. అది వేడెక్కుతూ ఉంటుంది. ఈ ఆమ్లెట్ మా తాలింపులు ఒకరికి చాలా ఇష్టము. వాళ్ళు మేము తాలింపులు చేస్తే పిల్ల చేశారనేవాళ్ళు. ఇట్లా వేసేటప్పుడు వాళ్ళు గుర్తొస్తుంటారు ఒక్కోసారి. మీరు వీళ్ళ వంటలు చేస్తారే అని అంటారు. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోలేము కదా. అది సంగతి. మా ఫ్రెండ్ అనేది బాగా చేస్తావు అక్క నువ్వు వంట అని. ఇట్లా బాగా పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. పసిపొడి కరగలేదు. ఇదొక ఆమ్లెట్, ఇక్కడ ఒక ఆమ్లెట్, ఇక్కడ ఒక ఆమ్లెట్, ఇక్కడ ఒక ఆమ్లెట్. ఈ పెనానికి 4 ఆమ్లెట్లు సరిపోయాయి. ఒకరికి 2 ఒక్కొక్కరికి 2 విడివిడిగా కాలుతున్నాయి. పచ్చి ఆనియన్ వేసేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆమ్లెట్ ఆమ్లెట్ చూసారా, దగ్గర పెట్టమ్మా. నేను స్పెషల్ ఆమ్లెట్ మినీ స్పెషల్ ఏం లేదు, మామూలుగా అందరూ వేసుకునేది. నేనైతే ఆనియన్ వేయించలే, పచ్చిది వేసేస్తాను. కొంతమంది వేయించుతారు ఆనియన్, నూనె బాగా వాడుస్తారు. చూసారా ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ మా నాన్నకి ఏమి ఇష్టము, మా డాడీకి. మా అమ్మకి మా ఫ్యామిలీకి మా ఆమ్లెట్ సెట్ వచ్చాయంటే టేస్ట్ చూపిస్తా. ఇదిగోండి గైస్. వేసుకో కారం. ఇట్లా
వేసుకో ఖాళీ వేసుకో ఉప్పు. బాయ్ గాయ్స్, మాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్లీజ్. బాయ్ గాయస్.